నన్ను ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం అందరం ఆలకిద్దాం. జ్ఞానము గురుండి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఒక మనిషి జ్ఞానాన్ని పొందుకోవాలంటే ఆ మనిషి ఏం చేయాలో నిన్నటి రోజున మనం ధ్యానం చేసాం. జ్ఞానం కావాలనుకున్నటువంటి సొలొమోను గిబియోనుకు వెళ్ళి అక్కడ దేవుడు తనతో మాట్లాడేంత వరకు గిబియోనులోనే ఉన్నాడు. గిబియోను అనగా కొండ స్థలమని, అతడు దేవుడు అతడు కోరుకున్నది ఇచ్చేంత వరకు పట్టు విడవకుండా అక్కడున్నాడని మనము కొన్ని విషయాలు నిన్నటి రోజున ధ్యానం చేసాం. మనం కూడా జ్ఞానాన్ని పొందుకోవాలంటే పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదల కలిగి ఉండాలి. పట్టు ఎక్కడుంటే అక్కడ జ్ఞానం ఉంటుంది. పట్టుదల లేకపోతే జ్ఞానము లేని వారిగా మారతామని కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తూ వచ్చాం. మొదటిది పట్టుదల. తరువాత ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టి బలర్పించాడు. మనం కూడా జ్ఞానాన్ని సంపాదించాలంటే మలచని రాళ్ళతో అంటే మనిష్టమైనట్లుగా కాక ప్రభువుకిష్టమైనట్లుగా విరిగి నలిగిన మనస్సుని దేవునికి బలిగా అర్పించాలని. 3, మనకు అనుకూలమైనటువంటి ప్రార్థన కాదు, దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేసేవారిగా మనందరం కూడా ఉండాలని కొన్ని మాటలు నిన్నటి రోజున ధ్యానం చేశాం కదా. జ్ఞానాన్ని పొందుకోవాలంటే ఇంకా మనము చాలా లక్షణాలు కలిగి ఉండాలి. వాటిల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రాముఖ్యమైనది సొలొమోను చేసినటువంటి పనులు. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. పైగా మీకు త్వరగా అలా గుర్తు చేసి మన అంశంలోకి వెళ్ళిపోతాను. అదేంటంటే ఒక వ్యక్తి జ్ఞానాన్ని సంపాదించాలంటే ఒకటి సొలొమోను చేసినటువంటి ఆ 3 పనులు. ఆ 3 పనుల్లో ఏమి దాగుందంటే దేవుణ్ణి అడగడం గురించి దాగుంది. మనము కూడా అలాగున్న దేవుణ్ణి అడగాలి. తర్వాత విషయం ఏంటంటే ఒక వ్యక్తి జ్ఞానాన్ని సంపాదించాలంటే సోమరితనాన్ని విడిచిపెట్టాలి. సోమరి పస్తు పడి ఉండును అని వాక్యం చెప్తుంది. సోమరి కండ్లకు పొగ వంటి వాడు అని వాక్యం చెప్తుంది. సోమరి దారిలో సింహం ఉంది అని చెబుతాడని వాక్యం చెప్తుంది. సోమరి ఆశపడును గాని వాని ప్రాణానికి ఏమీ దొరకదు అని వాక్యం చెప్తుంది. ఈ మాటలన్నీ కూడా మనము పరిశీలనలోకి తీసుకొస్తే సోమరి అన్నీ ఆశపడతాడు కానీ ఏది ఉండదు. పస్తుపడుంటాడు. సోమరి వలన అన్నీ నష్టం. సోమరి వాడిని పనిలో పెట్టుకున్న వానికి నష్టం. ఈ సోమరితనం ఏం చేస్తుందంటే జ్ఞానం పొందనివ్వకుండా చేస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు అజ్ఞానులుగా మారటానికి ప్రాముఖ్య కారణం సోమరితనమే కదా. మంచి జ్ఞానవంతుడే కానీ పుస్తకం పట్టుకొని చదవడే. మంచి జ్ఞానవంతుడే కానీ ఏనాడు కూడా ఆ బద్ధకాన్ని విడిచిపెట్టి పొద్దున్నే లేచి చదవరే. ఆ సోమరితనాన్ని బట్టి చేతులారా దీవెనలు పోగొట్టుకుంటున్నారు. శారీరకంగా సోమరితనాన్ని బట్టి దీవెనలు పోగొట్టుకుంటున్నారు. ఆత్మీయంగా కూడా పోగొట్టుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనే ఆసక్తి లేకుండా సోమరితనం ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో ప్రజలకి. సోమరితనాన్ని ఎక్కువ అవ్వడాన్ని బట్టి ఎలా తయారయ్యారంటే అందరూ కూడా ఇంకా బద్ధకస్తులుగా మారి దేవుని దీవెన పోగొట్టుకుంటున్నారు. దేవుని జ్ఞానాన్ని పొందుకోలేకపోతున్నారు. అందుకనే మనమేం చేయాలంటే సోమరితనాన్ని విడిచిపెడితే అప్పుడు మనం జ్ఞానాన్ని పొందుకోవచ్చు. జ్ఞానాన్ని పొందుకోవాలంటే మొదట దేవుణ్ణి అడగాలి. ఆ దేవుణ్ణి అడగడంలో పట్టుదలతో అడగాలి. విరిగి నలిగిన మనస్సుతో అడగాలి. దేవునికి అనుకూలంగా అడగాలి. రెండవ మాట సోమరితనాన్ని విడిచిపెట్టాలి. మూడవ మాట సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనందరికీ తెలుసు ఎఫెసీ పత్రికలో రాయబడిన మాట. చదవండి ఒకసారి ఆ మాటను.
ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీ 5. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక మీరు సద్వినియోగము చేసుకొనుచు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూచుకొనుడి. మనం జ్ఞానం నిమిత్తము సంపాదించాలంటే చాలమ్మా. మనం జ్ఞానం సంపాదించాలంటే సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. సమయాన్ని వాడుకోవడం చేతకాని వాడు, సమయాన్ని ఉపయోగించుకోవడం చేతకాని వాడు అజ్ఞానం అవుతాడు. ఈ రోజుల్లో చాలా సమయం ఉంది. ఆ సమయాన్ని ఎలా వాడుకుంటున్నామన్నదే ప్రాముఖ్యం. ఈరోజు సమయాన్ని ఎలా వాడుకుంటున్నారు? 24 గంటలను ఎలాగ ఉపయోగిస్తున్నారు? నాకు నచ్చినట్లు నేను వాడతానండి, నాకు ఇష్టమైనట్లు నేను వాడతానండి అన్నట్లుగా కాక సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. దినములు చెడ్డవి. నువ్వు అజ్ఞానిగా మారకుండా ఉండాలంటే, జ్ఞాని అవ్వాలంటే నువ్వు సమయాన్ని జాగ్రత్తగా వాడుకో. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక అజ్ఞానుల వలె కాక. అజ్ఞాని ఏం చేస్తాడు? సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటాడు. జ్ఞానం పొందుకోవాలనుకున్నాడు ఏం చేస్తాడు? సమయాన్ని ఉపయోగించుకుంటాడు, సద్వినియోగం చేసుకుంటాడు. ఈరోజు మనము ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? ఒకసారి స్వపరీక్ష చేసుకోండి. జ్ఞానాన్ని ఎలా పొందుకోవాలో కూడా చెప్తున్నాను. తర్వాత చూస్తే జ్ఞానం ఎలా పొందుకోవాలి అంటే ఉపదేశాన్ని ఇష్టపడటము ద్వారా. సమయం లేదు, ఆ మాటలు మీకు ఆల్రెడీ చెప్పినవే. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం అలా పెట్టుకోండి, చదవాల్సిన పని లేదు. కొంతమంది ఉపదేశం నిర్లక్ష్యం చేయడం వల్ల జ్ఞానం పొందుకోలేకపోతున్నారంట. ఎక్కువ వాక్యం వినాలి. మీకు ఆల్రెడీ ఈ వాక్యం వినడం గురించి చెప్పాను. ఎక్కువ వాక్యం వింటే దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడని చెప్పాను. ఎలాంటి జ్ఞానం? బోధకుల కంటే, వృద్ధుల కంటే, శత్రువుల కంటే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకని మీరు ఎక్కువ కూడా జ్ఞానము చేత నింపబడటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉండండి. బాగా కష్టపడండి. పిల్లలకి కూడా కష్టపడడం నేర్పించండి. అప్పుడు జ్ఞానవంతులుగా మారతాడు. మనం జ్ఞానం పొందుకోవడమే దేవుని చిత్తం. అజ్ఞానులుగా బ్రతకడం దేవుని చిత్తం కాదు. మనం జ్ఞానవంతులుగా ఉండాలి. ఇప్పటి వరకు నేను మీతో మాట్లాడినటువంటి జ్ఞానము, ఆ జ్ఞానము శారీరకంగా జీవితంలో ఎదగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆ జ్ఞానం కూడా అవసరం కాదనటమే లేదు. ఎందుకంటే సొలొమోన్ అడిగింది ఈ లోక జ్ఞానమే. ఈ లోకంలో బ్రతకాలంటే ఈ లోక జ్ఞానం అవసరం, పరలోకం వెళ్ళాలంటే పరలోక జ్ఞానం అవసరం. ఇప్పటి వరకు లోక జ్ఞానానికి అవసరమైనటువంటి మాటలు గత కొన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. పరలోక సంబంధమైన జ్ఞానం కూడా మనం పొందుకోవాలి కదా. పరలోక సంబంధమైన జ్ఞానం లేకపోతే పరలోక రాజ్యానికి మనం వెళ్ళం. కొంతమంది జ్ఞానం లేకుండా వారు ఏమైపోతున్నారో ఇంతకు ముందు కూడా నేను మీతో చదివించాను. హోషేయ గ్రంథం ఒక్కసారి చూడండి. 4వ అధ్యాయం 6వ వచనం. జ్ఞానం లేకపోవడం వల్ల మనిషి ఏమైపోతున్నాడో అక్కడ స్పష్టంగా రాస్తారు. హోషేయ 4:6. నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానముని విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడో కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. ఇక్కడ రాయబడిన మాట, నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారట. ఈరోజు మనుషులలో జ్ఞానం లేకపోవడం వల్ల మనిషి నశించిపోతున్నాడు. అందుకే జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోవడం వల్ల మనిషి దేవుని దగ్గర నుండి అసహ్య భావన, అంటే దేవుడు విసర్జిస్తున్నాడంట జ్ఞానం లేకపోవడాన్ని బట్టి. అమ్మో, ఉమ్, కనికరించే దేవుడే కాదంటే పరిస్థితి ఏంటి? ప్రాణం పెట్టిన దేవుడే పరాయి వానిగా చూస్తే పరిస్థితి ఏమిటి? ఒకసారి మనం ఆలోచించుకొని జ్ఞానాన్ని పొందుకుందాం. పరలోక సంబంధమైన జ్ఞానాన్ని పొందుకోవడం అంటే ఏంటి? పరలోక సంబంధమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనందరం కూడా
పొందుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బైబిల్ తెరిచి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. అంతకంటే ముందు రెండవ పేతురు చూడండి అమ్మా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అందరూ మహిమను బట్టి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ భక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున అందరు ఇక్కడి నుంచి గమనించండి. దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఇక్కడ మీరు గమనిస్తే చాలమ్మా, ఇక్కడ మీరు గమనిస్తే ఒక జ్ఞానము గురుండి భక్తుడు మాట్లాడుతున్నాడు. తన మహిమను బట్టి, ఒక మాటలో చెప్పాలంటే మొదటి వచనం నుంచి చూస్తే, యేసుక్రీస్తు దాసులను అపోస్తులుడనైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవముకు భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున మనల్ని ఒక ఆయన పిలిచాడట. ఆ పిలిచిన ఆయన గురించి ఒక అనుభవ జ్ఞానం మనకు అవసరమట. అదే దైవ భక్తి జీవమునకును భక్తికి కావలసినదట. ఫైనల్లీ దేవుని గూర్చి, యేసును గూర్చి అనుభవ జ్ఞానం మనకుంటే కృపా సమాధానాలు మనకి కలుగుతాయి. అసలు ఏంటయ్యా ఈరోజు మన అంశం అంటే, యేసును గూర్చిన జ్ఞానం, తండ్రిని గూర్చిన జ్ఞానం, పరిశుద్ధాత్ముని గూర్చిన జ్ఞానం. తండ్రి అయిన దేవుడు గూర్చిన జ్ఞానం కావాలి, కుమారుడైన యేసు ప్రభు గూర్చిన జ్ఞానం కావాలి, పరిశుద్ధాత్ముని గూర్చిన జ్ఞానం కావాలి. వీరు ఎవరు? వీరి పనితీరేమిటి? అసలు వీరు ఏ ఉద్దేశంతో, అంటే తండ్రి పనితీరు ఒకలా ఉంది, కుమారుని పనితీరు ఒకలా ఉంది, పరిశుద్ధాత్ముని పనితీరు ఒకలా ఉంది, ముగ్గురు కలిపి ఏకమై త్రియేక దేవుని పనితీరు ఒకలా ఉంది. ఆ పనితీరు నీకు అర్థం అవ్వాలంటే, ఆ ఉద్దేశం నీకు అర్థం కావాలంటే, వారి కూర్చిన అనుభవం కలిగిన జ్ఞానం కావాలి. యేసు ప్రభు గురించి మాట్లాడాలంటే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. అసలు యేసు ప్రభు ఎవరు? అసలు యేసు ప్రభు మనిషిగా రావాల్సిన అవసరం ఏంటి? అసలు యేసు ప్రభు దేవుడేనా? యేసు ప్రభు ఎందుకు మరణించవలసి వచ్చింది? యేసు ప్రభు మరణం ద్వారా క్రైస్తవ లోకం పొందుకున్నదేంటి? ఆయన తిరిగి లెగవటానికి కారణం ఏమిటి? అసలు యేసు ప్రభు గురిండిన కొన్ని విషయాలు మీరు ఏం తెలుసుకున్నారు? ఏదో గుడ్ ఫ్రైడే పండగ వస్తే నా కోసం చచ్చిపోయాడని ఏడ్చేసి, ఈస్టర్ పండుగ వచ్చిందంటే నాకు తిరిగి లేచాడని సంబరాలు చేసుకొని, ఇక ఆనందంతో ఇక గుడ్ ఫ్రైడే వరకు శిలువ శ్రమలు,
ఈస్టర్ వచ్చాక తిరిగి లేచాడు. ఇక మరలా మర్చిపోవడం, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు క్రీస్తు శిలువ త్యాగాన్ని అసలు పలకకపోవడం. ఈ సమయంలో ప్రతి ఒక్కడు యేసు ప్రభు శిలువ గురించి మాట్లాడేవాడే. గుడ్ ఫ్రైడే అయిపోయిందంటే శిలువ మాట ఎత్తిన వారే ఉండరు. ఇక అది పాపంలాగా భావించే భక్తులు కూడా లేకపోలేదు. అసలు ఎందుకు చనిపోయాడు నీకు తెలుసా? నా కోసం చనిపోయాడని నువ్వు పలుకుతున్నప్పుడు నీ కోసం ఎందుకు? ఎప్పుడైనా గ్రహించావా? దాని గురించిన జ్ఞానం ఉందా? క్రైస్తవం అనేటువంటిది ఒక మనుషులని భ్రమపరిచేది కాదండి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఇది ట్రాన్స్ కాదు. లేనిది ఏదో మిమ్మల్ని బలవంతంగా నీకోసం చచ్చిపోయాడు, నీకోసం ఎందుకు చచ్చిపోయాడు? భక్తిని, గుడ్డి భక్తి వద్దండి మనకి. యవనస్తులమైనటువంటి వారము ప్రాముఖ్యంగా గుడ్డి భక్తి వద్దు మనకి. ఎవరో చెప్పారు మనం నమ్మామని కాదు, ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం మనం పొందాలి. యేసును గూర్చిన అనుభవ జ్ఞానం ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అప్పుడు నువ్వు పరలోక సంబంధమైన జ్ఞానాన్ని పొందుకున్నట్లు. ప్రభు చిత్తమైతే ఈ రోజు నుండి మనం కొన్ని విషయాలు ఆయనను గూర్చిన జ్ఞానాన్ని పరిశీలించడానికి, దేవుని గూర్చి కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆయన ఎందుకు మరణించాడు, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటి తెలుసుకోవాలి. నిన్ను అడుగుతారు ఒకరు, అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి భూమి మీదకి అని అడిగితే, మన పాపాల కోసం అండి. అదే మన పాపాల కోసం ఎందుకండి? ఏమోనండి తెలియదండి. ఇలాగ ఈరోజు చాలా మందికి దగ్గర ఈ వాక్య జ్ఞానం లేకపోవడం వల్ల, ప్రభువును గురించిన జ్ఞానం లేకపోవడం వల్ల యేసు ప్రభు అంటే లోకానికి వెర్రిగా కనిపిస్తున్నాడు. బైబిల్లోనే రాయబడి ఉంది, దేవుడు అంటే అన్ని జనులకు వెర్రిగా కనిపిస్తారని. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలోనే రాయబడి ఉంటది. ఒక్కసారి చూడండి. 1 కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24లో ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని జ్ఞానమై ఉన్నాడు. అన్ని జనులకు వెర్రిగా ఉన్నాడు. పిలువబడిన వారికేమో దేవుని జ్ఞానంగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని చాలా అంటే చాలా ట్రోల్ చేస్తున్నారు. ఆ యేసు ప్రభు గురించి ఏవేవో కథలు రాస్తున్నారు. ఏవేవో మాట్లాడకూడనటువంటి మాటలు ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఎన్ని మాట్లాడినా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఆయన గూర్చిన జ్ఞానం కలవారు కదలరు, మెదలరు. ఎన్ని వీడియోలు చేసినా, యేసు ప్రభు గురించి ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, ఆయన కూర్చున్న జ్ఞానం ఉంటే నీకు చలనం ఉండదు. ఈరోజు చాలా మంది భక్తి జీవితంలో తొట్టిల్లిపోవడానికి కారణం దేవుని గురించిన జ్ఞానం లేకపోవడం వల్లే కదా. యేసును గురించిన జ్ఞానం లేకపోవడం వల్లే కొంతకాలం ప్రభువులో ఉండి ఆ తర్వాత ప్రభువుని విడిచి వెళ్ళిపోతున్నారు. ఆయన కూర్చిన అనుభవాన్ని పొందిన జ్ఞానం నీకు కలగాలి, నువ్వు దాన్ని పొందుకోవాలి. తండ్రిని గూర్చిన జ్ఞానం పొందుకోవాలి, కుమారుడైన యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానం పొందుకోవాలి, పరిశుద్ధాత్మని గూర్చిన జ్ఞానం పొందుకోవాలి. వారి ముగ్గురు ఏకమై చేస్తున్నటువంటి పనులు గూర్చి, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు గురించి కొన్ని మాటలు మీతో చెప్పిన తర్వాత నేను తండ్రి గురించి, పరిశుద్ధాత్మని గురించి చెప్తాను. ఎందుకంటే ఈ సిలువ గురించి చాలా మంది అడిగారు, ఆ సిలువ ధ్యానం గురించి చెప్పండి అయ్యా అని. అప్పుడు వచ్చినటువంటి ఆలోచన, యేసును గురించిన అనుభవ జ్ఞానంలో ఆయన ఎందుకు మరణించాడు, ఆయన మరణం వెనుక దాగి ఉన్నదేంటి, ఆయన మరణం ద్వారా మనం పొందుకున్నదేంటి, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా చాలా మందికి అన్యులకి లేదా ముస్లిం సహోదరులకు ఉండే పెద్ద డౌట్, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, నార్మల్ మనిషి. బైబిల్ ఎక్కడ ఆయన దేవుడని చెప్పలేదు, ఆయన మనిషే, అందుకని మనిషిని అంటాడు అని చెప్పేసి అంటారు. ఈ ప్రశ్న కనుక అడిగితే యేసుక్రీస్తు మనిషా దేవుడు అంటే వారేమో మనిషి అంటారు, మనమేమో దేవుడు అంటాం. నేనంటాను దేవుడే మనిషిగా వచ్చాడు అంటాను. యేసుక్రీస్తు ప్రభు దేవుడా కాదా మనకు తెలియాలి కదా, మనకి క్లారిటీ ఉండాలి కదా. అందుకని యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుడే, ఆయన దేవుని కుమారుడు, ఆయన దైవత్వములో సమానుడు, ఆయన దేవుడే అనేటువంటి కొన్ని రెఫరెన్సులు ఈ పూట మీకు ఇస్తాను.
అవి గుర్తు పెట్టుకోండి. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అన్న వారికి ఆ ముఖం మీదే సమాధానం చెప్పినట్లు కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి బైబిల్లో. ఈ రెఫరెన్స్లు కొంతమంది పరిశీలించకే కొంతమంది యెహోవా సాక్షులు తిరుగుతున్నారండో, యేసు ప్రభు దేవుడు కాదు అంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే ఆ తేనె పూసిన కత్తి వంటి మాటలు మాట్లాడుతుంటారు. అందుకని కాస్త యేసును గూర్చిన జ్ఞానం కావాలి కదా. ఆయన దేవుడు అనేటువంటి ఆ పట్టు నీకు ఉండాలంటే కొన్ని రెఫరెన్సులు చూద్దాం. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ తెరిచి చెప్పబడుతున్నటువంటి రెఫరెన్స్లను నోట్ చేసుకొని ఆయన దేవుడే అనేటువంటి ఒక క్లారిటీలోకి రావాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే అనడానికి ఆధారాలను చూపిస్తున్నాను అన్నమాట. ఆయన దేవుడు అనే జ్ఞానం మనం పొందుకోవాలి కాబట్టి. ఏలయనగా ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టాడు, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు కుమారుడు అనుగ్రహింపబడెను. అనుగ్రహింపబడెను. ఉమ్. ఆయన భుజముల మీద ఆయన రాజ్యభారమును భుజం మీద రాజ్యభారం ఉండెను. అమ్మ, ఇది ఆశ్చర్యకరుడు. మనందరికీ తెలుసు. ఏలయనగా మనకు శిశువు పుట్టాడట, మనకు కుమారుడు మనకు అనుగ్రహింపబడెను. కుమారుడు ఆయన అనుగ్రహింపబడ్డాడు. భుజం మీద ఆయన రాజ్యభారం భుజం మీద రాజ్యభారం. ఇవన్నీ తర్వాత ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు వగు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు వగు తండ్రి, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ మనం గమనిస్తే చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట, మనకు ఒక శిశువు పుడతాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి జననం. మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అక్కడ బలవంతుడైనది అంత స్పష్టంగా రాయబడి ఉంది. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అతనికి పేరు పెట్టబడును. ఇప్పుడు ఆయనకి పెట్టబడిన పేరులో ఒక పేరు ఏమిటి? బలవంతుడైన దేవుడు. ఆయనలో బలం ఉంది, ఆయన ఒక దేవుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు అని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంటే ఇంకేం కావాలి ఆయన దేవుడు అని చెప్పడానికి ఆధారాలు? ఇంకా చూడండి, ఇంకా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. ఆయన బలవంతుడైన దేవుడు అని రాయబడింది. ఎటువంటి ఆయన దేవుడని ఎటువంటి సందర్భాల్లో కూడా వాడారో కూడా అందరూ గుర్తు పెట్టుకోవాలి. 20వ అధ్యాయం 28వ వచనం, అపోస్తుల కార్యములు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకును పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. స్వరక్తాన్ని, సొంత రక్తాన్ని ఇచ్చి సంపాదించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వారిని భక్తుడు ఏమని పరిచయం చేస్తున్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి అంటున్నాడు. ఇంకెంతకంటే ఆధారం ఏముంది? దేవుడు అనేటువంటి మాటకి ఫుట్ నోట్ లో ఏమనుంది? ప్రభువు అనుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇప్పుడు ప్రభువు అన్న దేవుడు అన్న ఒక్కటే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని తరువాత కుమారునిగా వచ్చాడు. ఆయన దేవుడే.
చాలా మంది ఈ విషయాన్ని తెలుసుకోవాలి, అందుకే మీకు ఇవి చూపిస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. 14 వచనం. ఆ వాక్యము శరీరధారి అయి తీరదారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మన మధ్య నివసించెను. చాలమ్మా. ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుని యొద్దను, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. వాక్యమే దేవుడు, వాక్యము శరీర రూపములో భూమి మీదకు వచ్చింది అంటే దాని అర్థం ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఆ వాక్యమే దేవుడు అంటే యేసు ప్రభు దేవుడనే అర్థం. ఈ రిఫరెన్సులన్నీ కాస్త గుర్తు పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అనేటువంటి వారికి సరైనటువంటి సమాధానం చెప్పడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. తరువాతది రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. యేసును గూర్చిన అనుభవ జ్ఞానం కావాలమ్మా. ముందు ఆయన దేవుడు అనేటువంటి జ్ఞానం కావాలి మనకి. 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. అందరూ చూడాలి. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఈయన ఎవరు గురించి చెప్తున్నాడు? శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. వీరిలో పుట్టెను. ఈయనే సర్వాధికారి అయిన దేవుడై ఉండి సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన నిరంతర స్తోత్రార్హుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు అని చెప్పి అంత స్పష్టంగా చెప్తుంటే ఇక మరలా యేసుక్రీస్తు ప్రభు దేవుడేనా అనేటువంటి డౌట్ మనకు ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజులు బాగా పెరిగిపోతున్నారండి వారు. యేసు ప్రభు దేవుడు కాదు, దేవుడు కాదు, దేవుడు కాదు అని చెప్పేసి అని. అందుకని ఆయన గూర్చిన జ్ఞానం మనకు కావాలి. ఇంకొక రిఫరెన్స్ కూడా చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తీతుకు రాసిన అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఇక్కడ ప్రారంభములోనే మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తట. ఇప్పటి వరకు మీకు యేసు ప్రభు దేవుడని తెలుసు, కానీ నాకు తెలుసండి యేసు ప్రభు దేవుడేనండి, దేవుని కుమారుడని లాజిక్లు మనం మాట్లాడేటట్లు కాదు. వాక్యానుసారంగా మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ధ్యానించిన రెఫరెన్సులను ఆధారం చేసుకొని ఆయన ఎటువంటి దైవిక లక్షణాలు కలిగి ఉన్నాడో ఒకసారి వెనక నుంచి ముందుకెళ్దాం. తీతుకు 2:13 ప్రకారం ఆయన ఎటువంటి దైవిక లక్షణాలు కలిగి ఉన్నాడు? మహాదేవుడు. ఎటువంటి దేవుడు ఆయన? మహాదేవుడు.
మహాదేవుడు. అబ్బా, మామూలు దేవుడు కాదండి. మహా మహా అంటే చాలా పెద్దది. మహాదేవుడట. ఇప్పుడు అదే ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 14వ వచనం ప్రకారం ఆయన ఎటువంటి దేవుడు? వాక్యమై ఉన్న దేవుడు, కృపా సత్య సంపూర్ణుడైనటువంటి దేవుడు, కృపా సత్య సంపూర్ణునిగా ఉన్నటువంటి వాడు. రోమా 9:5 ప్రకారం ఆయన ఎటువంటి దేవుడు? నిరంతరము స్తోత్రాలు. నిరంతరము స్తోత్రమును పొందుచున్నవాడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన దైవిక లక్షణాలు చూడండి. సర్వాధికారి అంటే సర్వానికి ఆయన అధికారి. ఆయన ఒక ప్రాంతానికి, ఒక ఊరికి, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడంటే మీ ప్రాంతానికి ఎమ్మెల్యే మీకు, మా ప్రాంతానికి మాకు, వేరే ప్రాంతానికి వేరే ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి ఉంటే మన రాష్ట్రానికి ఒకరు, పక్క రాష్ట్రానికి ఒకరు. కానీ ప్రపంచానికి, ఈ యూనివర్స్కి అధికారి, సర్వాధికారి అయినటువంటి దేవుడు, నిరంతర స్తోత్రార్హుడు. ఆయన దైవిక లక్షణం చూడండి. అదేవిధంగా మన అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారం స్వరక్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు, స్వరక్తం ఇచ్చినటువంటి దేవుడు, తన సొంత రక్తాన్ని మన కొరకు దారపోసిన దేవుడు. యెషయా 9:6 ప్రకారం బలవంతుడైన దేవుడు. బలవంతుడైనది. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న దైవిక లక్షణాలు. చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని మీతో పంచుకున్నాను. ఈ మాటలను బట్టి మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడే, ఆయన దేవుడు కాదు అనడానికి ఆయన మనిషిగా కూడా రాయబడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన మనిషిగా ఉన్నటువంటి దేవుడు. అందుకని వాక్యంలో స్పష్టంగా ఆయన సర్వాధికారి అయిన దేవుడని, ఆయన సర్వోన్నతుడైన దేవుడని అంత స్పష్టంగా రాయబడింది. ఆయన స్పష్టంగా రాయబడింది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ గొప్ప దేవుని గురించి అందరూ తెలుసుకోండి. ఇంకొక మాటను కూడా నోట్ చేసుకోండి, చదవాల్సిన పని లేదు. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది, శ్రీమంతుడగు దేవుడు అని రాయబడి ఉంటుంది. శ్రీమంతుడగు దేవుడు అని ఉంటుంది. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మన మనుషులందరికి రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుడు అని రాయబడి ఉంటది. మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన జీవము కలిగిన వాడు, రక్షించేవాడు అని అక్కడ రాయబడి ఉంటది. ఆయనలో ఇన్ని దైవిక లక్షణాలు ఉన్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా యేసును గుర్చిన, ఆయన దైవత్వాన్ని గుర్చిన అనుభవ జ్ఞానం నేను పొందుకోవాలయ్యా. ఇప్పటి వరకు నీవు యేసుక్రీస్తు ప్రభు దేవుడని నాకు తెలుసు, కానీ వాక్యం ఆధారంగా నేను ఈరోజు నమ్ముతున్నాను. నీవు శ్రీమంతుడు అని నమ్ముతున్నాను, రక్షకుడు అని నమ్ముతున్నాను అయ్యా. నీవు నిరంతర స్తోత్రార్హుడివి, సర్వాధికారివి, స్వరక్తం ఇచ్చిన వాడువు, వాక్యమైన వాడువు, బలవంతుడైన దేవుడు అని నమ్ముతున్నాను అయ్యా. ఇప్పటి వరకు నేనేదో నువ్వు దేవుడు దేవుడు అన్నాను, కానీ ఒక అనుభవ జ్ఞానం నాకు లేదు. నాకు నిన్ను గుర్చిన అనుభవ జ్ఞానం కావాలయ్యా అని అందరూ ప్రార్థన చేసుకోండి అమ్మా. మహాగణుడా, మహోన్నతుడు అయిన దేవ, సర్వాధికారి అయిన ప్రభువా, సర్వశక్తిమంతుడా, నిరంతర స్తోత్రార్హుడా, నిత్యుడైన దేవ, అయ్యా ఈ ఉదయకాలంలో మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు అయ్యా. యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన అనుభవ జ్ఞానం మాకు కావాలి. ఆ అనుభవ జ్ఞానములో దైవత్వం గురించి మాతో మాట్లాడినందుకు వందనాలు. శ్రీమంతుడగు దేవుడని, వాక్యమైన దేవుడని, బలవంతుడగు దేవుడని, నిరంతర స్తోత్రార్హుడైనటువంటి దేవుడని, అన్నిటికీ పైవాడని అయ్యా, ఎన్నో మాటలు మేము ధ్యానించుటకు మాకు మీ కృపను అనుగ్రహించినందుకు వందనాలయ్యా. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి మా బ్రతుకులను వెలిగించి మా జీవితంలో ఉన్న చీకటిని దూరపరచి వాక్యానుసారంగా వాక్యం విషయంలో అనుభవ జ్ఞానం అందరికి అనుగ్రహించండి అయ్యా. అయ్యా, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. మానసికంగా డిప్రెషన్లో ఉన్న వారిని పైకి తీసుకురండి ప్రభువా. అయ్యా తండ్రి, అయ్యా
అనారోగ్యంతో అల్లాడిపోతున్న వారిని స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, సహాయం చేయండి, బాహు చాపండి. అయా క్రీస్తు యేసునందున్న కలుగు ఐశ్వర్యముతో ప్రతి అక్కర మీరు తీర్చండి. ఇబ్బందుల్లో ఉన్నవారికి ఇబ్బందులు తొలగించండి, నష్టాల్లో ఉన్నవారికి నష్టాలు తొలగించండి, కన్నీటిని తొడవండి. భయ్యా ప్రతి ఒక్కరి బాధలు తొలగించమని, ప్రతి ఒక్క ఇంటి చుట్టూ వ్యక్తి చుట్టూ కంచె వేయండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాలు దరిచారకుండా కాపాడమని, ఎటువంటి వైరస్లు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ లేకుండా ప్రతి ఒక్కరిని మీ రెక్కల నీడలో భద్రపరిచి మీరే కృప చూపించమని, ప్రతి ఇంటి చుట్టూ ప్రతి వ్యక్తి చుట్టూ కంచె వేసి కాపాడమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. 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 ఆమేన్.